హే హాయ్ అందరికీ మళ్ళీ ఒకసారి శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ మీ జాగారం ఎలా అయ్యింది? మా జాగారం అయితే నేను ఫుల్గా పడుకున్నా. మార్నింగ్ లేచి మా ఆయనకి ఉపవాసం లీవ్ చేయడానికి అయితే సేమియా పాయసం అండ్ పులిహోర ప్రిపేర్ చేశాను. అండ్ అలాగే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఫ్రూట్ సలాడ్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా పాపం నిన్నంతా ఏం తినలేదు కదా, ఏదో ఒకటి తింటే ఆయనకి కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పేసి. అండ్ వైట్ రైస్ కూడా, ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు. పూజ అయితే మా హస్బెండే చేస్తున్నాడు. రెగ్యులర్గా కూడా ప్రతిరోజు మా ఇంట్లో పూజ ఉంటుంది. ప్రతిరోజు మా హస్బెండే పూజ చేస్తారు. ఇవాళ కూడా ఇంకా మా హస్బెండ్ రెగ్యులర్ లాగే పూజ చేశాడు. రోజు నీటితో అయితే శివలింగానికి అభిషేకం చేస్తూనే ఉంటాము. ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు యాక్చువల్గా నేను జాగారం ఎందుకు చేయాలంటే నేను ఫాస్టింగ్ లేను కాబట్టి. అండ్ మా హస్బెండ్ ఇంట్లో ఉంటేనేమో ఒకవేళ జాగారం చేసేదేమో, బట్ ఆయన డ్యూటీకి వెళ్ళాడు, నైట్ డ్యూటీ ఉండే. డ్యూటీలోనే ఆయన జాగారం కంప్లీట్ చేసుకున్నాడంట. సో నేనైతే మంచిగా పడుకున్నాను. నైట్ పడుకొని మార్నింగ్ లేచాను. మార్నింగ్ లేచి ఇక చూపించినవన్నీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు ఆయన రాగానే ఫ్రెష్ అప్ అయి పూజ అయితే కంప్లీట్ చేసేసాడు. మొత్తానికి ఏమంటారు, ఉపవాస దీక్షనా, అంతేనా? ఉపవాస దీక్ష అయితే మా ఆయనది కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ చేసి తిన్నాడంటే కథ అయిపోతుంది. ఒక్కరోజు ఎప్పుడైనా ఒకసారి కొంచెం లేట్ అయితేనే, 2కి తినేది 3 వరకు లేట్ అయితేనే ఆకలి ఆకలి అంటాడు. పాపం నిన్న ఎలా ఉన్నాడో అర్థం అవ్వట్లేదు. ఎవ్రీ ఇయర్ నేను కూడా ఉపవాసం ఉంటాను. ఇప్పుడు పాప ఉన్నందుకు, ఇప్పుడు కాదు, దగ్గర ఒక 3 ఇయర్స్ అవుతుంది. మా చిన్నోడు కడుపులో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఫాస్టింగ్ అయితే చేయట్లేదు. ఇంకా చేయకూడదు కాబట్టి, అంటే ఆకలికి ఉండాలేను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకు. సో మా శివరాత్రి మీకు అభిషేకం వీడియో కూడా పెట్టేశాను. మా శివరాత్రి రోజులైతే ఇలా జరిగినాయి. ఇవాళ అయితే పూజ లేట్ అయిపోయింది. బికాస్ ఆఫ్ మా ఆయన వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది, అందుకని లేట్ అయింది. ఓకే గైస్, బాయ్.